సాయి కృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేడు సీఐ నాగరాజును కోర్టులో హాజరుపరచనున్నారు. సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లను సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ పర్యవేక్షణ చేస్తున్నారు. జీజీహెచ్ పరిసరాల్లో అదనపు బలగాలు మోహరించారు. నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచేందుకు తరలించనున్నారు. ఈ కేసులో నిన్న సీఐ నాగరాజును సిట్ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. సాయి కృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ దేనికి తీసుకువచ్చారని ప్రశ్నించింది. కోర్టులో సాయి కృష్ణను ఎందుకు హాజరుపరచలేదని నిలదీసింది. కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ ఏమైందని ఆరా తీసింది. సీసీ ఫుటేజ్ ని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. స్టేషన్ అధికారులు సిబ్బంది పాత్రపై సిట్ దర్యాప్తు టీం ఆరా తీసింది. సాయి కృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నేడు సీఐ నాగరాజును కోర్టులో హాజరుపరచబోతున్నారు. సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లను సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ పర్యవేక్షణ చేస్తున్నారు. జీజీహెచ్ పరిసరాల్లో అదనపు బలగాలు మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే సాయి కృష్ణ అంశంకు సంబంధించి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు, అదే విధంగా సాయి కృష్ణ హత్య గావించబడ్డాడు అని చెప్పేసి తన తల్లి ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో ఏదైతే సిఐ నాగరాజు ప్రధాన నిందితుడైన సిఐ నాగరాజునే నిన్న సిట్ అధికారులు విచారణ నిమిత్తం అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఏదైతే గెస్ట్ హౌస్ దగ్గర నుంచి కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి తీసుకెళ్లి అక్కడ విచారించారు. దాదాపు 6 గంటల పాటు విచారించిన తర్వాత అతని నుంచి కూడా ఎలాంటి సమాచారం వచ్చినట్టయితే తెలియట్లేదు అన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే పలు ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా ఏదైతే దాటవేత చేశారో దాటవేట హరించారని చెప్పి ఏమీ చెప్పలేదు, తెలియదు అన్నట్టుగా మాట్లాడారని కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఏదైతే సిఐ నాగరాజుని రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే ఉంచటం, అక్కడ భారీ బందోబస్తు పోలీసులను కూడా ఉంచటం జరిగింది. అయితే ఉదయం కొద్దిసేపటి క్రితం కూడా మళ్ళీ ఏదైతే సిట్ అధికారి మరొకసారి విచారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో సిఐ నాగరాజుని ఏదైతే కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే జీజీహెచ్ కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి ఆ వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఏదైతే సిట్ అధికారులకు సంబంధించి ఈ సాయి కృష్ణ కేసు అంశంకు సంబంధించిన మొత్తం దర్యాప్తు చేసిన ఆధారాలన్నీ కూడా తీసుకెళ్లి ఆ కోర్టుకి సిఐ నాగరాజుతో పాటు కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది సేపట్లో సిఐ నాగరాజుని కోర్టుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.